హలో అందరికీ, వెల్కమ్ టు వీ థాట్స్. అసలు ఇష్యూ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ హెచ్సియు దగ్గర సుమారు 400 ఎకరాల భూమిని డెవలప్మెంట్ పేరుతో లేఅవుట్ వేసి అమ్మాలని ప్లాన్ చేసింది. ఈ భూమిని ఐటీ ప్రాజెక్టులు, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం అనుకుంటుంది. దీనివల్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళ అంచనా. కానీ హెచ్సియు స్టూడెంట్స్ దీన్ని తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ భూమి యూనివర్సిటీ సొంతం కాదని, గతంలో ప్రైవేట్ పార్టీలకు ఇచ్చిన ఈ ల్యాండ్ను కోర్టు కేసుల ద్వారా తిరిగి తీసుకున్నామని చెప్తుంది. కానీ విద్యార్థులు దీన్ని నమ్మట్లేదు. ఇంతలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విద్యార్థుల్ని గుంట నక్కలు అనడం ఆ గొడవను ఇంకా పెద్దది చేసింది. జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. పోలీసులు స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి లాక్కెళ్లడం మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో సంగతి ఇలా ఉంటే ప్రభుత్వానికి డెవలప్మెంట్ కావాలి, స్టూడెంట్స్కి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండ్ యూనివర్సిటీ ఐడెంటిటీ కావాలి. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ గట్టిగానే ఉన్నాయి. ఈ ఇష్యూ గురించి నా వరకు చెప్పాలంటే హెచ్సియు స్టూడెంట్స్ చెప్పేది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ భూమి యూనివర్సిటీ సొంతం కాకపోవచ్చు, కానీ హైదరాబాద్లో మిగిలిన కొద్దిపాటి పచ్చదనం కూడా పోతుందని, ఎన్నో మూగ జీవాలకి నీడ లేకుండా పోతుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. పచ్చదనంను క్లియర్ చేస్తే బయోడైవర్సిటీకి భారీ నష్టం జరుగుతుంది. అందుకే కొన్నాళ్లుగా స్టూడెంట్స్ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. రోడ్లు బ్లాక్ చేయడం, ధర్నాలు చేయడం, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దగ్ధం చేయడం, ఇలాంటివన్నీ. స్టూడెంట్స్ వైపు గురించి కూడా ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, ప్రభుత్వం దీన్ని ఐటీ పార్క్గా మార్చాలని చూస్తోంది, కానీ దానికి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఫార్మల్ అప్రూవల్ కూడా లేదని హెచ్సియు అడ్మిన్ స్పష్టంగా చెప్పింది. కానీ ఇదే సమయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక పాయింట్ ఉంది. డెవలప్మెంట్ అవసరం, ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ఎకానమీ బూస్ట్ చేయడం వంటివి. కానీ ఇది ఎంతవరకు సస్టైనబుల్గా ఉంటుంది? విద్యార్థులు చెప్పే బయోడైవర్సిటీ డ్యామేజ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తే వాళ్ళ వాదనలో కూడా నిజం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో ఇలాంటి గ్రీన్ స్పేస్లను డిస్ట్రాయ్ చేస్తే తర్వాత తరం మనుషులకి కానీ జంతువులకి కానీ నీడ దొరకడం కూడా చాలా కష్టం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.